సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న ఆ అన్నదమ్ముల కష్టాలను ఆ రోజు నేను చూశాను. నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ఆ రోజు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజేమో. ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అన్నా ఆటో తోలుకుంటా ఉన్నామన్నా, రోజుకు 300 రూపాయలు 500 రూపాయలు మించి ఏ రోజు రాదన్నా, వచ్చే ఆ 300 రూపాయలతోనూ 500 రూపాయలతోనూ బతకడమే కష్టము అని చెప్పి అనుకుంటే అది చాలదు అన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజు 50 రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండి అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నిజంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అనంటే ఇన్సూరెన్స్ కట్టాలి. ఇన్సూరెన్స్ కట్టాలి అనంటే ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే 7,500 రూపాయలు 8,000 రూపాయలు అవుతా ఉందన్నా చెప్తా ఉన్న రోజు. ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అనంటే బండి రిపేర్లు చేయించాలి. ఆ రిపేర్ చేయించాలి అనంటే కనీసం 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది. రోడ్ ట్యాక్స్ కడితే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వదు. ఇవన్నీ ఒకేసారి కట్టాలి అనంటే కనీసం 10,000 రూపాయలు పైచిలుకు అవుతా ఉందన్నా ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా? రోజంతా కష్టపడితే ఆటో తోలితే 300 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా రాని పరిస్థితి అన్నా మాది అన్న మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితేనేమో. ఆ రోజన్న ఆ మాటలు బ్రతకడం కోసం సొంత ఆటో నడుపుకుంటూ సొంత టాక్సీ నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడ్చడం ఎలా అన్నా అని చెప్పి అన్న మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు. ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు నేను మీ అందరి తరపున ఒక్కటే చెప్తున్నా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈరోజు కట్టుబడి చెప్పిన మాట ప్రకారం 4 నెలలు కూడా అధికారంలోకి వచ్చి తిరక్క మునిపే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం 2 గంటల్లోనే మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఈ రోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తాను అని చెప్పి సగర్భంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ ట్యాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లు ఏమిటి, వాళ్లకు మేలేలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు చరిత్ర బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 2024 ఎన్నిక
నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను. కానీ ఒకటే ఆలోచించాను, మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలుపెట్టాం. 15 నెలలైంది, 16 నెలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల్లో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు, నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులు ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులు